ఎవరి కోసం ఉపవాసం? మన జీవితం మార్చబడడానికి, పరిశుద్ధతలోనికి నడవడానికి, ఆత్మను పొందుకోవడానికి, మన పాపము పోవడానికి, మన శరీరాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి, శరీర ఆశలను జయించడానికి కావాలి ఉపవాసం అన్నాడు భక్తుడైన పౌలు. ఏమన్నాడు? ఈ శరీరం ఎగిరిపడుతుంది, నా మాట వినడం లేదు. నా కంట్రోల్లోకి రావాలంటే నేనేం చేశానంటే తరచు జాగరణములు చేశాను, ఉపవాసం ఉన్నాను, ఈ శరీరాన్ని నల్లగొట్టాను, కంటి నిండా నిద్ర లేకుండా చేశా, కడుపు నిండా కూడు లేకుండా చేశా. అప్పుడు దీని వేగం తగ్గింది, నేను చెప్పిన మాట వినింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ప్రభువా, మేము దీన్ని జయించలేకపోయామే, ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అంటే ప్రభు ఏమంటున్నాడు? ఇట్టి దానిని మీరు జయించాలి అనంటే, నీకు వచ్చిన కష్టాన్ని జయించాలి అనంటే, నీకు వచ్చినటువంటి నష్టాన్ని జయించాలి అనంటే, ఈ బలహీనతలో నుంచి నువ్వు బయటపడాలి అనంటే ఏం చేయాలి? ఒట్టి ప్రార్థన కాదు, ఉపవాస కన్నీటి ప్రార్థన వలన మాత్రమే ఇట్టి దానిని మీరు జయించగలరు అని శిష్యులకు చెప్తున్నాడు దేవుడు. ఎవరి కోసం ఉపవాసం ఉన్నావు? చెప్పు, ఎవరి కోసం? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం. అమ్మా, దేవునికి ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా, దేవుని సిలువేస్తున్నారమ్మా, రక్తం కారుతుందమ్మా అని యెరూషలేము కుమార్తెలు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. యెరూషలేము స్త్రీలు వచ్చి, ప్రభువా నీకు ఎన్ని కష్టాలు వచ్చాయ్యా, మేము ఆకలింటే మాకు రొట్టె పెట్టినవు, మాకు ఆకలితే చేపలు పెట్టినవు, రొట్టెలు పెట్టినవు, మా ఆకలి తీర్చావు, రోగంతో ఉంటే మమ్మల్ని స్వస్థపరిచావు, మా కాలు బాగాలేకపోతే స్వస్థపరిచావు, గుడ్డోని స్వస్థపరిచావు, ఇన్ని చేసిన నీకు ఇన్ని బాధలు వచ్చాయో ప్రభువా అని ఏడుస్తున్నారంట వచ్చి దేవుడి దగ్గరికి. ఏమన్నాడు యేసుక్రీస్తు? ఆ సిలువను మోస్తూ మోస్తూ కాసేపు ఆగి ఏమంటున్నాడు? హలో సిస్టర్స్, అమ్మా ఎవరి కోసం ఏడుస్తున్నావు? నీ కోసమే అయ్యా, నీ కోసము నేను ఉపవాసం ఉన్నానయ్యా, నీ కోసము నేను